హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బాయ్. సో డార్లింగ్స్, ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఈ లేడీ అగోరి అని చెప్పి తిరుగుతున్న శ్రీనివాస్ అండ్ శ్రీవర్షిని అనే అమ్మాయి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అది ఒక మన సోషల్ మీడియాలో కానీ లేదా ఇంటర్నెట్ లో వైరల్ గా అయితే మారింది. సో ఆ వీడియో నేను చూసినప్పుడు అయితే నాకు అనిపిస్తుంది, వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సో దాని గురించి అయితే మనం డీటెయిల్ గా ఇప్పుడు మాట్లాడడం. మీడియా కానీ లేదా యూట్యూబర్స్ కానీ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళు చేసే తప్పు అని చెప్పి వీడియోస్ చేసి వీళ్ళ గురించి నిజాలు బయట పెడుతున్నందుకు వీళ్ళు ఏంటి అంటే, మీరు మమ్మల్ని విమర్శించడం ఆపకపోతే మేము చచ్చిపోతాము, ఆత్మార్పణ చేసుకుంటాం, ఆత్మహత్య చేసుకుంటాం అని మాట్లాడుతున్నారు ఈ శ్రీవర్షిని అండ్ ఎవడైతే సన్నాసి నా కొడుకు శ్రీనివాస్ అనేటోడు ఉన్నాడో వాడు. అదే నిన్ను సన్నాసి అని కూడా నాకు మనసు ఒప్పట్లేదు శ్రీనివాస్. ఎందుకు అంటే సన్నాసులన్న నయ్యం రా. ఎందుకు అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని పోషించలేక ఇక్కడ హిమాలయాల్లోకి వెళ్ళి సన్యాసం తీసుకుని బతుకుతారు. నువ్వు ఏం మనిషివిరా అసలు? అది మనిషి పుట్టుక పుట్టినావా లేకపోతే ఇంకేమైనా పుట్టుక పుట్టినావా రా నువ్వు? నాకు అర్థం కాక అడుగుతున్నా. అంటే నువ్వు సస్సా అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయని అందరు భయపడిపోతారు అనుకుంటున్నావురా? సావురా నువ్వు, సావు నువ్వు. నువ్వు బతికి భూమికి భారం తప్ప ఏమీ లేదు నీ వల్ల ప్రయోజనం. అదే నువ్వు బతుకుడు అసలు చెప్తున్నావు కదా, నువ్వు బతుకుడు వల్ల హిందుత్వానికి మచ్చ, హిందుస్థాన్కి మచ్చ, అఘోరీలకి మచ్చ, హిజ్రాలకి మచ్చ, ట్రాన్స్జెండర్లకి మచ్చ, అమ్మాయిలకి. ఎందుకురా నువ్వు బతికి? అదే నీకన్నా ఫైదా ఉందారా నువ్వు బతుకుడు వల్ల? మొన్నటి దాకా ఏమో నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను అసలు డబ్బులు కాష్ అవ్వలే అని చెప్పి మాట్లాడతాం. ఈ రోజేమో మీరే చెప్తున్నారు కదరా, ఆ జడ్జి ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆయన వచ్చి కేసు వేస్తే చెల్లుతుంది అని చెప్పి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా ఒక క్లారిటీ ఉన్నారా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఈ ఇందిరా మీద చేసేది అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది అసలు ఏం అర్థం కాకుండా పోతుంది. ఏందిరా మీ మీద ట్రోలింగ్స్ ఆపకపోతే, వీడియోలు చేయడం ఆపకపోతే సస్సారా సావురా. అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఆటలాడు కాదురా, సావు నువ్వు. ఫస్ట్ నువ్వు సావు. లిటరల్లీ నీ వల్ల నిజమైన అఘోరాల మీద ఉన్న నమ్మకం కూడా కోల్పోతుంది. నువ్వు చేసే చేష్టలు, నువ్వు మాట్లాడే మాటలు ఇట్లాంటివన్నీ చూసినాక. అది నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నారా, ఏ అఘోరా అయినా కానీ ఏ అఘోరి అయినా కానీ చస్తామని ఎవరైనా బెదిరిస్తారా? ఎవరైనా చస్తామని బెదిరిస్తారా అని అడుగుతున్నా నేను నిన్ను. అఘోరి అని చెప్పుకుని తిరుగుతున్నావు. అసలు సిగ్గుందారా నీకు చస్తాను బెదిరికి? ఒక పక్కేమో బూతులు మాట్లాడుతూ అఘోరి అని చెప్పుకుంటూ బూతులు మాట్లాడుతూ, ఇంకో పక్కేమో పోలీసు వాళ్ళని కొడతావు, ఇంకో పక్కేమో ఎవరిని పడతాలని ఏందిరా నువ్వు అసలు? ఇవన్నీ కాదని చెప్పి పెట్రోల్ క్యాన్ పట్టుకుని సస్తాన్ని బెదిరిస్తున్నావు. మళ్ళీ ఇవాళ వీడియో రిలీజ్ చేసి మేము చచ్చిపోతాము, మా బతుకు మమ్మల్ని బతకనీయరు, మేము రెండు తెలుగు రాష్ట్రాలకి రాము, ఇంకా రాబోము అని మాట్లాడు. ఎవడరా నేను రమ్మన్నది అసలు? ఎవడు రమ్మన్నాడు రా నిన్ను? ఎవడొచ్చి బతిమాలిండ్రా నిన్ను రమ్మని? ఎవడైనా వచ్చి బతిమాలిండా నేను తెలుగు రాష్ట్రాలకి రా అని చెప్పి? చూతియే మళ్ళీ మీదికి వచ్చి మాట్లాడుతున్నావు తెలుగు రాష్ట్రాలకి రాము, కేదార్నాథ్ పోయి బతు. కేదార్నాథ్ కేదార్నాథ్ కొడక. అక్కడ ఉన్న అఘోరీలను నేను తన్ని మరి దాని వేస్తారు చెప్తున్నా నేను. ఇంకా నాకు ఒకటి అర్థం కావట్లేదు, శ్రీవర్షిని గురించి మాట్లాడాలంటే అసలు లిటరల్లీ నాకు అసహ్యం పుడుతుంది శ్రీవర్షిని గురించి మాట్లాడాలంటే. అదే నువ్వు చదువుకున్న చదువుకి నువ్వు ఏందమ్మా నీ బతుకు? నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు బతుకుతున్నావమ్మా నువ్వు? అసలు దేనికోసమమ్మా ఇదంతా చేస్తున్నావు? ఫేమ్ కోసం చేస్తున్నావా? మొన్నటి దాకా ఏమో ఎవరో గురువు దగ్గర శిక్షణ తీసుకున్నా, నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పి మాట్లాడినావు. ఈ రోజేమో వాడు ఆ ఎదవ మాటలు విని సస్సాన్ని బెదిరిస్తున్నావు జనాలని. ఇంతనే ఉందా మనకి దిమాక్? ఇంతనే ఉందా నీకు దిమాక్ అని అడుగుతున్నా నేను. ఇక్కడ నువ్వు చేసే పనుల వల్ల, నువ్వు బెదిరించుడు చేసే వీడియోల వల్ల మీ అమ్మ నాన్నలు ఎంతగానో ఏడుస్తారో నీకు తెలుసా అమ్మా? అరే ఏమమ్మా నువ్వు? మీ తల్లిదండ్రులను ఏడిపించి జనాలని మబ్బి పెట్టి మోసం చేసి అసలు ఏం చేద్దామా, ఏం సాధిద్దాం అనుకుంటున్నారమ్మా మీరు ఇద్దరు? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఏం సాధిస్తారమ్మా మీరు? ఏదో మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను బలియలేదు, నేను ఈ రోజు సంతోషంగా ఉన్నావేమో. ఎందుకు అంటే 4 రోజులు ఎక్కడైనా సంతోషంగానే ఉంటావమ్మా. ఎవరితో పోయినా 4 రోజులు సంతోషంగానే ఉంటావు.
కానీ నిజ స్వరూపం ఏ రోజైతే బయటికి వస్తుందో ఆ రోజు పక్కా చెప్తున్నా కదా నేను, అనుభవిస్తావు నువ్వు. చేసిన తప్పుకి పక్కా అనుభవిస్తావు. అది అనుభవయ్యద్దు అని చెప్పి మేము ఇంతగానం నీకోసం ఇంతగానం చేస్తున్నాం. నిన్ను బ్లేమ్ చేయాలని మేము చెయ్యట్లేదు, నిన్ను కాపాడాలి అని చెప్పి చేస్తున్నాం. నీకు అసలు దిమాగ్ అనేది పని చేస్తుందో పని చేయట్లేదో కూడా నాకు అర్థం కావట్లే. ఓ మంచి సైకాలజిస్ట్ దగ్గరకు పోయి ట్రీట్మెంట్ చేయించుకో. అర్థమవుతుందా? మంచి సైకాలజిస్ట్ దగ్గరకు పోయి ట్రీట్మెంట్ చేయించుకో. ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి పో. ఇంటికి పోయి చదువుకున్నావు కదా, ఏదైనా ఉద్యోగం చేసుకో, లేదా ఇంట్లో కూర్చో. అమ్మ నాన్న పోషిస్తారు నేను ఇంట్లో కూర్చున్నా కూడా. నువ్వు ఉద్యోగం చేయకపోయినా పర్లే, లేదంటే మంచి వాడిని ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు. ఓ కాపురం చేసుకో. ఈయన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో కాపురం చేస్తా అంటో, పిల్లల్ని కంటా అంటో, అసలు ఏం మాట్లాడుతుర్రమ్మా మీరు? నాకు అర్థం కాక అడుగుతున్నా. అరే శ్రీనివాస్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. సావు నువ్వు సావు. పక్క చెప్తున్నా నేను మాట, చచ్చిపోను. చెప్పు. నువ్వు బతక అసలు చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. భూమికి భారం తప్ప నువ్వు బతుకుడు ఏమీ లేదు అసలు. అదే నీలాంటి బతుకుడు వేసినా, నువ్వు సావురా. మళ్ళీ మీదికెళ్ళి వచ్చి కేదార్నాథ్ పోతా అంటున్నావు. ముస్లిం వాళ్ళని తిట్టినావు, క్రిస్టియన్లను తిట్టినావు, హిందువుల గౌరవాన్ని మొత్తం మంట కలిపినావు. ఇది సరిపోలేదని చెప్పి కేదార్నాథ్ పోయి కేదార్నాథ్ కూడా మొత్తం బ్రష్లు పట్టిద్దాం అనుకుంటున్నారా నువ్వు? నువ్వు కేదార్నాథ్ పోతే లిటరల్లీ చెప్తున్నా, కేదార్నాథ్ నువ్వు పోయినావు అనుకో, కేదార్నాథ్ లో ఉన్న అఘోరీలను నేను తరిమి కొడతారు. ఎందుకు అంటే నీ వల్ల మొత్తం అఘోరీలకు అందరికీ కూడా బ్యాడ్ నేమ్ రా. అర్థమైతే చచ్చిపో.